హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ వీడియోలో మన రైటింగ్ డిస్కోర్సెస్కి సంబంధించినటువంటి ఒక మాక్ టెస్ట్ చూద్దాం. ఈ మాక్ టెస్ట్లో లెటర్ రైటింగ్ మీద ఫోకస్ చేద్దాం. ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సి రాసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రైటింగ్ డిస్కోర్సెస్ మీద మినిమం 1 or 2 మార్క్స్ కన్ఫామ్గా ఉంటాయి. టోటల్ 8 డిస్కోర్సెస్ మీద మీకు 1 or 2 మార్క్స్ అనేవి కన్ఫామ్గా ఉంటాయి. అవి మీకు లెటర్ అవ్వచ్చు, డైరీ అవ్వచ్చు, ఈమెయిల్ అవ్వచ్చు, లేదా పారాగ్రాఫ్ మీద అవ్వచ్చు, డైలాగ్ అవ్వచ్చు, లేదా నోటీస్ కానీ, ఇన్విటేషన్ కానీ, బయోగ్రాఫికల్ స్కెచ్ కానీ, స్పీచ్ కానీ. సో ఇలా మీకు టోటల్ 8 to 9 రైటింగ్ డిస్కోర్సెస్ ఉంటాయి. ఇవన్నింటి మీద మీకు 1 or 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం లెటర్ రైటింగ్ మీద ఫోకస్ చేద్దాం. దాని మీద ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ని మీకు మార్క్ టెస్ట్గా ఇవ్వబోతున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫార్మల్ లెటర్ అంటా ఉన్నాడు. ఈ 4 ఆప్షన్స్లో మీకు ఏది ఫార్మల్ లెటర్ కాదు అని అంటా ఉన్నాడు. సో అసలు మనం ఫార్మల్ ఏంటి, ఇన్ఫార్మల్ ఏంటో చూసుకుందాం. లెటర్ రైటింగ్ సంబంధించి మనకి లెటర్స్ అనేవి ఫార్మల్ ఉంటుంది, ఇంకోటి ఇన్ఫార్మల్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫార్మల్ అంటే ఏంటి? ఫార్మల్ అంటే అఫీషియల్స్కి రాసేటటువంటివి. అంటే మన యొక్క క్లోజ్ రిలేషన్స్ కాకుండా బయట వ్యక్తులకి, ఆఫీసర్స్కి రాసేవి, లేదా మన స్కూల్కి సంబంధించినవి, ఆఫీస్కి సంబంధించినవి, అలాంటి లెటర్స్ మనం ఫార్మల్ లెటర్స్ అంటాం. లేదు మన ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ, లేదా మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఏదైనా లెటర్ రాస్తే దాన్ని ఇన్ఫార్మల్ లెటర్ అంటాం. ఇప్పుడు అడిగింది ఏంటంటే, ఇందులో ఏది ఫార్మల్ లెటర్ కాదు అంటా ఉన్నాడు. సో లెటర్ టు ఎడిటర్ అనేది ఆఫీసర్కి రాసేదే, సో ఇది ఫార్మల్ లెటర్. ఇది నెక్స్ట్ కంప్లైంట్ లెటర్ అనేది కూడా ఆఫీసర్స్కి రాస్తాం. అంటే కంప్లైంట్ టు ద మున్సిపల్ కమిషనర్, లేదా కంప్లైంట్ టు ద పోలీస్ కమిషనర్ అని ఇలా డిఫరెంట్ వేరియస్ ఆఫీసర్స్కి రాయమంటాడు. ఇది కూడా ఫార్మల్ లెటరే. అండ్ నెక్స్ట్ ఇన్విటేషన్ టు ఫ్రెండ్, సో ఇది కాదండి. ఇన్విటేషన్ టు ఫ్రెండ్కి రాసేది ఇన్ఫార్మల్ అవుతుంది, అంటే అది ఫార్మల్ కాదు. అప్లికేషన్ ఫర్ లీవ్ అడగడానికి మనకి మన యొక్క హైయర్ అఫీషియల్స్ కానీ, లేదా మన స్కూల్లో ప్రిన్సిపాల్కి కానీ రాస్తాం. సో ఇవి కూడా మనకి ఫార్మల్ లెటరే అవుతుంది. అంటే మనకి సి అనేది, ఇన్విటేషన్ టు ఫ్రెండ్ అనేది ఇన్ఫార్మల్ లెటర్. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ రిటెన్ ఎట్ ద టాప్ రైట్ కార్నర్ ఇన్ అన్ ఇన్ఫార్మల్ లెటర్. ఇక మీరు గుర్తుపెట్టుకోవాలి, కరెక్ట్గా చదవాలండి. క్వశ్చన్ మరి కన్ఫ్యూజ్ అవుతారు, ఇన్ఫార్మలా ఫార్మలా, అది కరెక్ట్గా చదవాలి. కన్ఫ్యూజ్ అయిపోతాం ఒక్కొక్కసారి. సో ఇన్ఫార్మల్ అంటే మనం అఫీషియల్ కాని దాన్ని ఇన్ఫార్మల్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇన్ఫార్మల్ లెటర్ అంటే ఫ్రెండ్లీ లెటర్లో ఇప్పుడు అడిగేది ఏంటి? రిటన్ అట్ ద టాప్ రైట్ కార్నర్ అంటే ఇప్పుడు ఈ స్క్రీన్ మీరు పేపర్ అనుకుంటే టాప్ రైట్ కార్నర్ ఏమవుతుంది? ఇది టాప్ రైట్ కార్నర్. ఈ కార్నర్లో ఏముంటుంది, ఏం రాస్తారని అడుగుతా ఉన్నాడు. సో సెండర్స్ అడ్రస్ రాస్తామండి. టాప్ రైట్ కార్నర్లో సెండర్స్ అడ్రస్ ఉంటుంది. ఓకే, రిసీవర్స్ అడ్రస్ అనేది ఇన్సైడ్ ఉంటుంది, అది కాదు. అండ్ సో సెండర్స్ అడ్రస్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఈజ్ యూజ్డ్ వెన్. యువర్స్ ఫెయిత్ఫుల్లీ అనేది ఈ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో దేంట్లో వాడతారు అని అడుగుతా ఉన్నాడు. యు నో ద రిసీవర్స్ నేమ్. ఓకే, వెన్ యు నో ద రిసీవర్స్ నేమ్ అంటే మనం ఎవరికైతే లెటర్ పంపిస్తూ ఉన్నామో ఆ రిసీవర్ ఎవరో మనకు తెలుసు అనుకోండి ఫార్మల్ లెటర్స్లో, అప్పుడు మనం వాడతాం అంటున్నాడు. కాదు. అండ్ యూ డోంట్ నో ద రిసీవర్స్ నేమ్. ఎప్పుడైతే మనకి ఎవరికి లెటర్ అయితే పంపిస్తా ఉన్నామో ఆ రెసిపియంట్ అంటే రిసీవ్ చేసుకునే వ్యక్తి నేమ్ మనకి తెలియదు అనుకోండి, అప్పుడు మనం ఈ యొక్క యువర్స్ ఫెయిత్ఫుల్లీ అనేది వాడతాం. ఇది ఫార్మల్ లెటర్లో వాడేదండి, ఇది కాదు. అండ్ రైటింగ్ ఫ్రెండ్ కాదు, ఇది ఇన్ఫార్మల్ కాదండి. ఫార్మల్కి వాడేది యువర్స్ ఫెయిత్ఫుల్లీ అనేది. రైటింగ్ టు ఫ్యామిలీ ఇది కూడా కాదు. సో when you're writing a letter to the person whom you don't know, ఓకే, మనకి ఎవరికి పంపిస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటర్కి పంపిస్తా ఉన్నాం, ఎడిటర్కి పంపినప్పుడు ట్రూలీ వాడతాం. అలాగే ఒక కంప్లైంట్ లెటర్ రాస్తా ఉన్నాం, కంప్లైంట్ రాసినప్పుడు పోలీస్ కమిషనర్ లేడీ అవ్వచ్చు, జెంట్ అవ్వచ్చు, లేదనుకుంటే వేరే ఏదైనా ఎంక్వైరీ లెటర్ రాసినప్పుడు, అలాంటప్పుడు మనం ఎవరు లెటర్ రిసీవ్ చేసుకుంటున్నారని తెలియదు కదా, అలాంటి అన్నోన్ పర్సన్స్ ఉన్నప్పుడు యువర్స్ ఫెయిత్ఫుల్లీ వాడతారని అంటాం. ఓకే, సో బి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ఎ ఫార్మల్ లెటర్ కంటైన్స్ ద పర్పస్ ఆఫ్ రైటింగ్. ఓకే, పర్పస్, నేను ఈ లెటర్ని పలానా రీజన్తో రాస్తున్నాను అని ఫార్మల్ లెటర్లో మెన్షన్ చేయాలండి. అది ఎక్కడ రాస్తాం? సబ్జెక్ట్ ఏరియాలో మెన్షన్ చేస్తాం. ఎక్కడైతే మనకి సబ్జెక్ట్ ఉంటుందో
ఆ సబ్జెక్ట్ ఏరియాలో మెన్షన్ చేస్తాం అనమాట. ఓకే, సో సాల్యుటేషన్ అంటేనేమో మనకి అడ్రస్ చేయడానికి వాడేది. అడ్రస్ చేయడం అంటే ఇప్పుడు మనం లెటర్ రాసినప్పుడు చెప్తాం కదా, తెలుగులో అయితే అయ్యా అంటారు, అలాగే ఇంగ్లీష్లో అయితే ఏమంటారు, సర్ అని, లేదా డియర్ సర్ అని, ఏంటి, లేదా డియర్ మేడం అని రాస్తాం కదా, వీటిని సాల్యుటేషన్స్ అంటారు. బాడీ ఆఫ్ ద లెటర్లో పర్పస్ చెప్పం, అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం బాడీ ఆఫ్ ద లెటర్లో. సబ్జెక్ట్లో మనకి పర్పస్ చెప్తాం అనమాట. ఓకే, అంటే ఒక సింగిల్ లైన్లో అసలు లెటర్ పర్పస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫార్మల్ లెటర్స్కి మాత్రమేనండి, ఇన్ఫార్మల్ లెటర్స్కి సబ్జెక్ట్ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ అనేది బాటమ్ లాస్ట్లో ఉంటుంది కాదు. సో మీకు సబ్జెక్ట్ ఏరియాలో పర్పస్ ఆఫ్ a formal letter should be mentioned. All right. Okay, next, the correct order of a formal letter. చూడండి, ఫార్మల్ లెటర్ కి ఫార్మేట్ ఉండేటటువంటి ఆర్డర్ అడుగుతా ఉన్నాడండి. సో మనకు ఆర్డర్కి వచ్చేసరికి ఫార్మల్ లెటర్ ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు చూడండి, సెండర్స్ అడ్రస్, సబ్జెక్టు, డేటు, సాల్యుటేషన్, బాడీ, సిగ్నేచర్. ఇక్కడ సెండర్స్ అడ్రస్ తర్వాత మనకు రావాల్సింది డేట్ అండి, కాదు. సో ఇది రాంగ్ ఆర్డర్. అండ్ సెండర్స్ అడ్రస్, డేట్, రిసీవర్స్ అడ్రస్, సబ్జెక్ట్, సాల్యుటేషన్, బాడీ, సిగ్నేచర్, రైట్. ఇది కరెక్ట్ ఆర్డర్ అండి. సో ఫస్ట్ సెండర్స్ అడ్రస్ ఉంటుంది, ఇక్కడ మనకి సెండర్స్ అడ్రస్ రాస్తాం, దాని కింద డేట్ రాస్తాం, దాని కింద మనకి రిసీవర్స్ అడ్రస్ రాయాలి. ఓకే, రిసీవర్స్ అడ్రస్. ఆ తర్వాత రిసీవర్స్ అడ్రస్ అయిన తర్వాత మనకి సబ్జెక్ట్ లైన్ రాయాలి, సబ్జెక్టు దేని గురించి రాస్తున్నామని. ఆ తర్వాత సాల్యుటేషన్ వాడాలి. అంటే సాల్యుటేషన్ అంటే చెప్పాం కదా ఇప్పుడే, సర్ కానీ లేదనుకుంటే డియర్ సర్, డియర్ మేడం అని రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి బాడీ వస్తుంది అనమాట, అంటే బాడీ ఆఫ్ ద లెటర్ వాడాలి. లాస్ట్లో సిగ్నేచర్ వస్తుంది. ఓకేనా, సో ఇది ఆర్డర్. ఓకేనా, సో బి ఇస్ ద రైట్ వన్. ఓకే, నెక్స్ట్, విచ్ పంక్చుయేషన్ మార్క్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ సర్ ఆర్ మ్యామ్ ఇన్ ఫార్మల్ లెటర్స్. ఓకే, ఫార్మల్ లెటర్స్ లో మనకి ఇప్పుడు డియర్ సర్, సాల్యుటేషన్ చెప్పాం కదా, సర్ ఆర్ మేడం అని వాడతాం. డియర్ కూడా వాడవచ్చు అండి, అది అఫీషియల్ గా వాడేది డియర్ అనేది. అది మీరు డియర్ అంటే ఇన్ఫార్మల్ లో వాడేది అని అనుకోవద్దు. ఓకే, ఇప్పుడు సర్ కానీ మేడం కానీ రాసిన తర్వాత దాని తర్వాత వాడేటటువంటి పంక్చుయేషన్ కంపల్సరీ కామా వాడాలండి. ఓకే, కామా వాడాలి. ఇది బ్రిటిష్ ఫార్మేట్ లో వాడతారు. ఓకే, కామా అనేది బ్రిటిషర్స్ వాడేది. అండ్ కాలిన్ కూడా వాడతారు, కానీ ఇది అమెరికన్. ఓకే, ఇది అమెరికన్ స్టైల్. మనకి అమెరికన్ స్టైల్ అవసరం లేదు, మనకి బ్రిటిష్ కావాలి కాబట్టి సో కామా అనేది రైట్. అంటే సర్ ఆర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్ అని రాసామనుకోండి, సో సర్ తర్వాత ఏం వాడాలి, ఇట్లా కామా వాడాలన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద రైట్ వన్. రైట్. Which closing is most appropriate for an informal? Okay, informal letter అండి. Which closing is most appropriate for an informal letter? Informal letter కి క్లోజింగ్, సూటబుల్ క్లోజింగ్ ఏంటని అడుగుతా ఉన్నాడు. రైట్, యువర్స్ సిన్సియర్లీ అనేది మీకు అఫీషియల్ లెటర్ అండి, ఫార్మల్ లెటర్. మనకు అడిగింది ఇన్ఫార్మల్. యువర్స్ ఎఫెక్షనేట్లీ, ఓకే ఇది కరెక్టే. అండ్ యువర్స్ ఒబీడియంట్లీ, ఇది కూడా ఫార్మల్ లెటర్ అండి, ఇది కూడా అఫీషియల్ లెటరే. యువర్స్ ఫెయిత్ఫుల్, ఇది కూడా అఫీషియల్ లెటరే. సో యువర్స్ అఫెక్షనేట్లీ అనేది పేరెంట్స్ కానీ లేదా ఫ్రెండ్స్ కానీ రాస్తారు. సో బి ఈజ్ ద రైట్ వన్. ఓకే, అండ్ నెక్స్ట్, ద టోన్ ఆఫ్ ఏ ఫార్మల్ లెటర్ షుడ్ బి. ఫార్మల్ లెటర్ అండి, ఇది కరెక్ట్గా మీరు గమనించాలి. ఇది ఫార్మల్ అంటున్నాడా ఇన్ఫార్మల్ అంటున్నాడా కరెక్ట్గా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇది ఫార్మల్ లెటర్. ఫార్మల్ లెటర్ టోన్ ఎలా ఉండాలి? ఫార్మల్ లెటర్ టోన్ అంటే మన యొక్క లాంగ్వేజ్ ఎలాంటివి ఉండాలి, ఫ్రెండ్స్తో మాట్లాడినట్లుగా ఇన్ఫార్మల్గా వాడాలా లేదా అఫీషియల్గా వాడాలా అనేది ఇక్కడ పాయింట్. సో పర్సనల్గా ఉంటుందా అంటే పర్సనల్గా ఉండకూడదు, ఇది ఫార్మల్ లెటర్ కాబట్టి పర్సనల్గా మాట్లాడకూడదు. హ్యూమరస్గా ఫన్ ఉండాలంటే ఫన్ ఉండకూడదు. పొలైట్ అండ్ ప్రొఫెషనల్ లాంగ్వేజ్గా ఉండాలి మనది. మన టోన్ అనేది ప్రొఫెషనల్గా ఉండాలి, అప్పుడే అది ఫార్మల్ లెటర్ అవుతుంది. అది పర్సనల్గా ఉంటే ఇన్ఫార్మల్ అవుతుంది. ఎమోషనల్, ఇక మనకి ఎమోషన్స్ అవసరం లేదండి. ఎక్కడ మనం మాట్లాడేది ఒక ఆఫీసర్తో, అక్కడ ఎమోషన్ అవసరం లేదు. మనం ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ మాట్లాడినప్పుడు ఎమోషన్స్ అవసరం. సో సి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్, సబ్జెక్ట్ అంట.
రిక్వెస్ట్ ఫర్ బానిఫైడ్ సర్టిఫికేట్. ఓకే, ఇలాంటి సబ్జెక్ట్ లైన్ వచ్చేటటువంటి ఏ లెటర్లో వాడతాం అని అడుగుతున్నాడు సింపుల్గా. ఇలాంటి సబ్జెక్ట్ లైన్ ఏ లెటర్లో వాడతాం? ఇన్ఫార్మల్ లెటర్ అండ్ బానిఫైడ్ సబ్జెక్ట్ ఎలా రాస్తాం? బానిఫైడ్ సర్టిఫికేట్ కావాలని సబ్జెక్ట్లో ఇన్ఫార్మల్ లెటర్ అవసరం లేదు. నెక్స్ట్ ఫార్మల్ లెటర్లో వాడతామండి. డైరీలో వాడడం అండ్ ఎస్ఐలో వాడడం. ఫార్మల్ లెటర్లో మనకి ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ బానిఫైడ్ సర్టిఫికేట్ అంటే ప్రిన్సిపాల్కి రాస్తాం. బానిఫైడ్ సర్టిఫికేట్ కావాలని మనకి అఫీషియల్గా రాసేటటువంటి లెటర్ ఇది. సో బి ఈస్ ద రైట్ వన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ అన్ ఇన్ఫార్మల్ లెటర్? ఇన్ఫార్మల్ లెటర్ అండి మెయిన్ ఫీచర్ అసలు ఉండాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మనకి అడిగేది యూజెస్ కాంప్లెక్స్ వొకాబులరీ. అంటే కాంప్లెక్స్ వొకాబులరీ అంటే హై వొకాబులరీ వాడాలి. ఇన్ఫార్మల్ లెటర్లో కనుక మన మన టాలెంట్ని మన పాండిత్యాన్ని వాడాల్సిన పని లేదు. అక్కడ ఎమోషన్తో వాడతాం అంతే. మనకి హై వొకాబులరీ వాడాలి, కాంప్లెక్స్ అంటే అసలు చదివిన వాడికి ఏం అర్థం కాకుండా టఫ్ లాంగ్వేజ్లో వాడాలా అంటే కాదు. ఓకే, నెక్స్ట్ యూజెస్ ఫ్రెండ్లీ అండ్ కన్వర్జేషనల్ టోన్. ఇది కరెక్ట్గా ఉంది. అంటే ఫ్రెండ్లీగా ఉండాలి. ఇన్ఫార్మల్ లెటర్లో ఫ్రెండ్లీగా ఉండాలి. మన ఫ్రెండ్తో మనం ముందున్నప్పుడు ఎలా మాట్లాడతామో ఆ విధంగా, అండ్ అదేవిధంగా ఆ మనిషి మన ముందే ఉన్నట్లుగా మనం మాట్లాడుతున్నట్లుగా మన లాంగ్వేజ్ అనేది ఒక కాన్వర్జేషన్ టైప్లో ఉండాలి. సో ఇది కరెక్ట్ ఇన్ఫార్మల్ లెటర్కి. మిగతా చూస్తే యూజెస్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్కి ఇక్కడ సంబంధం లేదు. అవసరమైతే వాడుకుంటాం ప్యాసివ్ వాయిస్ అనేది, కానీ ఇన్ఫార్మల్ లెటర్లో మనకు ఇక్కడ అవసరం లేదు. అండ్ మస్ట్ ఫాలో స్ట్రిక్ట్ ఫార్మేట్. అంటే స్ట్రిక్ట్గా ఫార్మేట్ ఫాలో అవ్వాలంటే ఇది కాదు. మీకు కావాల్సింది బి. బి ఈస్ ద రైట్ వన్. నెక్స్ట్, విచ్ ఈస్ కరెక్ట్ ఇన్ ద ఫాలోయింగ్ 4? ఈ 4 ఇంట్లో మనకి ఏది కరెక్ట్ అనేది చాలా ఎక్కువగా అడుగుతాడండి. చాలా కామన్గా చేసే మిస్టేక్ ఇది. ఎన్నిసార్లు చెప్పిన పిల్లలు మిస్టేక్ చేస్తూనే ఉంటారు. ఎక్కడంటే ఈ అఫాస్ట్రఫీ దగ్గర మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఓకే, మనకి ఇక్కడ అఫాస్ట్రఫీ అనేది ఉండదండి. అఫాస్ట్రఫీ వాడరు. ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ అనేది ఇది కరెక్ట్గా ఉంది. మీకు క్యాపిటలైజేషన్ కూడా అడుగుతాడు, చూసుకోండి. వై అనేది క్యాపిటలే ఉండాలి, చూసుకున్నారా? వై అనేది క్యాపిటలే ఉండాలి. అండ్ మిగతా అన్నీ కూడా స్మాల్ లెటర్సే చూసుకోవాలి. ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ అన్నాడు, అన్నీ కూడా స్మాల్ లెటర్సే, కానీ ఒక్క వై మాత్రమే క్యాపిటల్, మిగతా అన్ని స్మాల్. అండ్ ఇక్కడ ఎస్ ఉండదు. ఎస్కి అఫాస్ట్రఫీ వాడకూడదు. ఓకే, సో సి ఈస్ ద రైట్ వన్. మీకు చిన్న చిన్న చేంజెస్లోనే మీకు అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, అది చూసుకోవాలి. మైనర్ లైన్ కన్ఫ్యూజ్ చేస్తాడు మరి. నెక్స్ట్, ఎ లెటర్ డిస్క్రైబింగ్ ఏ రోడ్ సేఫ్టీ ఇష్యూ. ఓకే, రోడ్ సేఫ్టీ ఇష్యూ మీద డిస్క్రైబ్ చేస్తుంది టు ద మున్సిపల్ కమిషనర్. ఓకే, ఇప్పుడు ఇది ఒక మున్సిపల్ కమిషనర్కి రోడ్ సేఫ్టీ గురించి లెటర్ రాసామనుకోండి, అది ఏంటిది? అది ఇన్ఫార్మల్ లెటరా? ఇన్ఫార్మల్ కాదు. ఆఫీసర్, మున్సిపల్ ఆఫీసర్ మన బ్రదర్ కాదు కదా. సో పర్సనల్ లెటర్ అంటే పర్సనల్ లెటర్ కాదు, ఫార్మల్ లెటర్. అది ఫార్మల్ లెటర్లో మనం ఒక రోడ్ సేఫ్టీ గురించి, ఇక్కడ లెటర్ అన్నాడు, మనకు స్టోరీ ఎందుకు అవుతుంది? లెటర్ కదా అది అడిగింది. సో ఇది ఫార్మల్ లెటర్ అనమాట. ద ఇన్సైడ్ అడ్రస్ ఈజ్ ఇన్ ఏ ఫార్మల్ లెటర్ రిఫర్స్ టు. ఓకే, ఫార్మల్ లెటర్లో ఇన్సైడ్ అడ్రస్ దేనిని సూచిస్తుంది అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ ఇన్సైడ్ అడ్రస్ అంటే మనకి నెక్స్ట్ వచ్చేది ఫస్ట్ సెంటర్స్ అడ్రస్తో స్టార్ట్ అవుతుందండి. అది ఇన్సైడ్ అడ్రస్ అడుగుతా ఉన్నాడంటే నెక్స్ట్ వచ్చేది రిసీవర్స్ అడ్రస్. అంటే మనం ఫార్మాట్ చూసుకున్నాం కదా, ఫ్రమ్ అడ్రస్, నెక్స్ట్ డేట్, నెక్స్ట్ తర్వాత రిసీవర్స్ అడ్రస్, ఆ తర్వాత మనకి సాల్యుటేషను, తర్వాత సబ్జెక్ట్, అలా వస్తుంది ఆర్డర్. ఓకేనా? సో ఇన్సైడ్ అడ్రస్ అనేది రిసీవర్స్ అడ్రస్ అవుతుంది అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఫీచర్ ఆఫ్ అన్ ఎఫెక్టివ్ లెటర్? ఒక ఎఫెక్టివ్ లెటర్కి ఉండాల్సినటువంటి ఫీచర్ ఏంటి అని అడుగుతా ఉన్నాడు. ఇక ఎఫెక్టివ్ లెటర్ రాయాలంటే ఇర్రిలెవెంట్ డీటెయిల్స్ ఉంటే అది ఎఫెక్టివ్ ఎందుకు అవుతుంది? సంబంధం లేని వాటికి మనకి అది ఎఫెక్టివ్ కాదు. ఓకే, అండ్ నెక్స్ట్ క్లారిటీ అండ్ కొహెరెన్స్. మనం లెటర్ రాసినప్పుడు క్లారిటీ ఉండాలి, కొహెరెన్స్, సంబంధం ఉండాలి, ఒకదానికొకటి సంబంధం ఉండాలి, క్లారిటీ కూడా ఉండాలి. అండ్ అన్కన్స్ట్రక్టెడ్ పారాగ్రాఫ్స్ అంటే మనం ఒక్కొక్క దాన్ని మనం పారాగ్రాఫ్స్ కూడా డివైడ్ చేసుకోవాలి. 3 పారాగ్రాఫ్స్లో లెటర్ రాసుకోవాలి. ఓకే, సో పారాగ్రాఫ్స్ అన్స్ట్రక్చర్డ్ అంటా ఉన్నాడు. అన్స్ట్రక్చర్డ్ అంటే కాదు. ఓకే, స్ట్రక్చరల్గా ఉండాలి మనకి. లాంగ్ అండ్ కన్ఫ్యూజింగ్ సెంటెన్సెస్, మన సెంటెన్సెస్ లాంగ్గా ఉండాలి, అది కూడా కన్ఫ్యూజ్ చేసేలా ఉండాలి, అది లెటర్ ఫీచర్ కాదు. సో క్లారిటీ అండ్ కొహరెన్స్ ఉండేది ఒక ఎఫెక్టివ్ లెటర్ అవుతుంది అనమాట. రైట్. అండ్ విచ్ ఈస్ ద ఐడియల్ లెంత్ ఆఫ్ ఎ లెటర్?
ఒక లెటర్కి ఉండాల్సినటువంటి ఒక ఐడియల్ అంటే ఒక లెటర్లో ఉండాల్సినటువంటి మినిమం టు మ్యాక్సిమం లెంత్ ఎంత, అంటే వర్డ్ కౌంట్ ఎంతవరకు ఉండొచ్చు అని అడుగుతా ఉన్నాడు. అండ్ మనకి 50 to 60 అంటే చాలా స్మాల్ అవుతుంది, కాదు 70, 100 కూడా సరిపోదు. అండ్ 120 to 150 వర్డ్స్ అనేది కరెక్ట్ లెంత్ అండి. 120 to 150 వర్డ్స్ అనేది మనకి కరెక్ట్ లెంత్ సరిపోతుంది. 253 అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో ఇది కాదు. సో సి ఈజ్ ద రైట్ వన్. ఐడెంటిఫై ద కరెక్ట్ లైన్ ఇన్ ఫార్మేట్ ఆఫ్ అ ఫార్మల్ లెటర్. ఓకే, ఒక ఫార్మల్ లెటర్లో ఇక్కడ ఇన్కరెక్ట్ లైన్ అడుగుతా ఉన్నాడు. ఇన్కరెక్ట్గా ఏముంది అని అడుగుతా ఉన్నాడు. ఇన్కరెక్ట్గా ఉన్నటువంటి ఆర్డర్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన అడ్రస్ ఆల్రెడీ ఫార్మేట్ చూసుకున్నాం కదా. సెండర్స్ అడ్రస్తో స్టార్ట్ అవుతుంది, రిసీవర్స్ అడ్రస్ డేట్ ఇక్కడ ఉండాలండి, డేట్ ఇక్కడ ఉండాలి, తర్వాత అడ్రస్ అనేది ఇక్కడ ఉండాలి. ఓకే, ఇక్కడ ఉల్టా ఉంది, ఇది చూసుకోండి. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వస్తుంది. అంటే మనకు ఇప్పుడు ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 అనుకుంటే సో ఇది డి ఈజ్ ద రైట్ వన్. 2 and 3, 2, 3 రాంగ్గా ఉన్నాయి కదా, మిస్ప్లేస్ అయినాయి, పైకి కిందకి అయినాయి అవి. సో మనకి డి ఈజ్ ద రైట్ వన్. అండ్ నెక్స్ట్ చూస్ ద సెంటెన్స్ దట్ ఈస్ నాట్. మీరు ఒకసారి నెగటివ్ ఇస్తాడో అది కూడా చూసుకోవాలి. నాట్ సూటబుల్ ఫర్ ఏ ఫార్మల్ లెటర్. కింద ఇచ్చిన వాటిలో ఫార్మల్ లెటర్కి సూటబుల్గా లేనిది అని అడుగుతా ఉన్నాడు. ఆ సెంటెన్స్ని కనుక్కోమంటా అన్నాడు. చూడండి, ఐ రిక్వెస్ట్ యూ టు కన్సిడర్ మై అప్లికేషన్. ఓకే, నేను నా అప్లికేషన్ని కన్సిడర్ చేయమని బ్రతిమలాడుకుంటూ రాస్తున్నాను అంటా అన్నాడు. ఇది ఫార్మల్ లెటర్లో వచ్చే యూజ్ చేసే సెంటెన్సే. నెక్స్ట్, ప్లీజ్ ప్రొవైడ్ నెససరీ యాక్షన్ ఎట్ ద ఎర్లియస్ట్. అంటే సాధ్యమైన త్వరగా యాక్షన్ తీసుకోండి అని అంటా ఉన్నాడు. అంటే కంప్లైంట్ ఇచ్చినప్పుడు అడుగుతాం. ఇది కూడా అఫీషియల్ లెటర్, అంటే ఫార్మల్ లెటరే. హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ అండ్ హ్యాపీ. ఇది మన ఫ్రెండ్స్ను ఫ్యామిలీని అడిగేది. సో ఇది ఫార్మల్ లెటర్కి సంబంధించి లేదనమాట. ఐ షల్ బి థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఇది కూడా ఫార్మల్ లెటర్లో వాడచ్చు. సో సి ఈజ్ ద రైట్ వన్. ఓకే, ఇది ఇన్ఫార్మల్ లెటర్లో అనమాట. నెక్స్ట్, ఫైండ్ ద కరెక్ట్ సాల్యుటేషన్ ఫర్ ఎ లెటర్ టు అన్ అన్నోన్ అఫీషియల్. ఒక అన్నోన్ అఫీషియల్కి అండ్ సూటబుల్ మనకి రాసేటటువంటి సాల్యుటేషన్. సాల్యుటేషన్ అంటే చెప్పాం కదా ఆల్రెడీ, ఒకరిని అడ్రస్ చేస్తూ రాసేది సాల్యుటేషన్. చూడండి, డియర్ ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే మనకి డియర్ సర్ అని వాడొచ్చండి, డియర్ ఫ్రెండ్ అనకూడదు. సో ఇది కరెక్ట్ కాదు. అన్నోన్ అఫీషియల్కి రాసేది అడుగుతా ఉన్నాడు. చూడండి, లెటర్ టు ఎన్ అన్నోన్ అఫీషియల్. కీ పాయింట్ దేని గురించి అడుగుతున్నాడు అనేది మీరు అక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, రెస్పెక్టెడ్ సర్ ఆర్ మేడం. ఓకే, సో ఇది రైట్ వన్. హలో అను, మనం మై డియర్ సార్ అను, డియర్ సార్ అనాలండి, మై డియర్ సార్ అనకూడదు, డియర్ సార్ అనాలి. మై డియర్ ఫ్రెండ్ అనొచ్చు, అది ఇన్ఫార్మల్ లెటర్లో. కానీ ఫార్మల్ లెటర్లోకి వచ్చేసరికి డియర్ సార్ అనొచ్చు, మై డియర్ అనకూడదు. మై డియర్ అంటే అది ఫ్రెండ్లీ టోన్ అవుతుంది, డియర్ సార్ అనేది అఫీషియల్ అనమాట. ఓకే, సో ఇది వాడచ్చు, రెస్పెక్టెడ్ సార్ కానీ మేడం కానీ ఇది వాడచ్చు. బి ఈజ్ ద రైట్ వన్. అండ్ విచ్ పార్ట్ ఆఫ్ ఎ లెటర్, ఫార్మల్ లెటర్ కంటైన్స్ ద మెయిన్ రిక్వెస్ట్ ఆర్ కంప్లైంట్. ఓకే, ఏ పార్ట్ ఆఫ్ ద లెటర్లో అసలు మెయిన్గా ఉండాల్సినటువంటి రిక్వెస్ట్ కానీ కంప్లైంట్ కానీ ఉంటుంది. అంటే ఏ లెటర్ రాస్తే అది. ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తా ఉన్నాను, కంప్లైంట్ అంతా ఎక్కడ ఉంటుంది అని అడుగుతా ఉన్నాడు. సబ్జెక్ట్లో ఉంటుందా అంటే, సబ్జెక్ట్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, పర్పస్ అనేది ఒక సింగిల్ లైన్లో రాస్తాం. ఇక్కడ ఏమడిగితే మెయిన్ రిక్వెస్ట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ బాడీలో ఉంటుంది, బాడీలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ సాల్యుటేషన్లో అడ్రస్ చేస్తాం పర్సన్ని. అంటే సబ్స్క్రిప్షన్లో అంటే, సబ్స్క్రిప్షన్ అంటే ఎండింగ్ వస్తుంది కదా, ఎండింగ్ లెటర్ ఎండింగ్లో యువర్స్ ట్రూలీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, దాన్ని సబ్స్క్రిప్షన్ అంటారు. ఓకే, సో మనం ఇక్కడ బాడీలో ఎక్స్ప్రెస్ చేస్తాం మన యొక్క మెయిన్ కంటెంట్ అండ్ కంప్లైంట్ కానీ రిక్వెస్ట్ కానీ. సో బి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్, ఎనీ 2 types ఆఫ్ ఇన్ఫార్మల్ లెటర్స్. ఇన్ఫార్మల్ లెటర్స్కి ఒక 2 లెటర్స్ ఏవేవి ఉన్నాయని అడుగుతా ఉన్నాడు. లెటర్ ఆఫ్ ఇన్విటేషను, లెటర్ ఆఫ్ కంప్లైంట్. ఒకటి ఇన్విటేషన్ ఇన్ఫార్మల్ ఓకే, కానీ కంప్లైంట్ అనేది అఫీషియల్ లెటర్ కాదు. ఇది ఆ లెటర్ టు ఏ ఫ్రెండ్, లెటర్ టు ఫాదర్, ఇది ఇన్అఫీషియల్ లెటరే, అంటే ఇన్ఫార్మల్ లెటరే. లెటర్ టు ప్రిన్సిపల్, లెటర్ టు మదర్. ఓకే, మదర్కి ఇన్ఫార్మల్ లెటరే కానీ ప్రిన్సిపల్కి అది కాదు. సో ఇది కూడా రాంగే. లెటర్ టు ది ఎడిటర్,
లెటర్ టు ద కమిషనర్, ఈ రెండు కూడా ఫార్మల్ లెటర్స్ ఇవి. ఓకే, సో మనకు అడిగింది ఇన్ఫార్మల్ లెటర్స్కి ఎగ్జాంపుల్స్. సో బి ఈస్ ద రైట్ వన్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ లెటర్ రైటింగ్. 20 క్వశ్చన్స్లో లెటర్ రైటింగ్ అనేది మీకు సాధారణంగా అడిగేటటువంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం కవర్ చేయడం జరిగింది. సో మీరు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ సూన్ విత్ అనదర్ వీడియో.